మన తెలుగు అతను నితీష్ కుమార్ రెడ్డి. హోప్ఫుల్లీ ఇదే ఫ్లో ని కంటిన్యూ చేసి మన వాళ్ళు గెలవాలని అయితే కోరుకుందాము. సో ఇక్కడ టికెట్స్ అయితే మనం స్కాన్ చేసేసుకోవాలి. ఈ రోజు కింద రోలో తీసుకున్నాం మనం అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ మజా ఉండబోతుంది. వా ఇక్కడ నుంచి అయితే మటుకు అదిరిపోబోతుంది వ్యూ అయితే. దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కోహ్లీ 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 కోహ్లీ. ఈ మ్యాచ్ అయితే మటుకు ఎట్లయిందంటే విరాట్ కోహ్లీ వాస్ శామ్ కాంటెస్ట్ అన్నట్టు అయింది. ఇక్కడ ఉంటే మన వాళ్ళంతా కోహ్లీ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. 7 పొక్కడే తక్కువ పాపం. కోహ్లీ 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 అవుటా పక్కన రే నాట్ అవుట్ ఇంట్రా రే ప్లీజ్ రా. నాట్ థర్డ్ ఎంపైర్ వెయిట్ కమాన్ అవుట్ అవ్వకూడదు. ఇప్పటి వరకు మన తెలుగు బిడ్డ నితీష్ కుమార్ రెడ్డి అయితే బౌలింగ్ చేసాడు. సో ఈ క్యాచ్ ఏదైతే ఉందో నితీష్ కుమార్ రెడ్డి పట్టాడు. అల్లాడిస్తున్నాడు అబ్బా ఈ మ్యాచ్ అయితే మటుకు మన తెలుగోడు. ఒక్కసారి ఇండియా ఫ్లాగులు చూడండి, దుమ్ములు లేపుతున్నాయి మొత్తం ఇండియా ఫ్లాగ్లు ఎక్కడ చూసినా. ఒకే రోజు 8 వికెట్లు తీసారు మనోళ్ళు. ఇంకా ఆలోచించండి, అదరగొట్టేస్తున్నారు అబ్బా ఇండియా అయితే. రచ్చ అయితే చేస్తున్నారు అనమాట. మనోళ్ళు లేదా వాళ్ళలో తెలియదు. ఆడైతే ఒక గొడవ అయితే జరిగింది. సో లాస్ట్ వీడియో అయితే చూసారు కదా, మనకి ఎంసీజీలో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ ని డే 1 అయితే కవర్ చేసాము. తర్వాత డే 2 అయిపోయింది, డే 3 అయిపోయింది. వీటికి నేనైతే రాలేదు, వేరే వర్క్స్ ఉండడం వల్ల. ఈ రోజు వచ్చేసి డే 4 అనమాట. ఈ రోజు మ్యాచ్ కి మళ్ళీ మనం అయితే వెళ్తున్నాము. డే 4 అయితే కవర్ చేయబోతున్నాం. లిటరల్లీ చెప్తున్నా, నిన్న ఎందుకు మిస్ అయ్యానా అని అయితే అనిపించింది. నేను టీవీలో అయితే చూసాను కదా, మన తెలుగు అతను నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ అయితే కొట్టాడు. 100 స్కోర్ దాటిచ్చారనమాట. 250లో ఉన్న స్కోర్ ని స్ట్రైట్ అవే 350కి తీసుకెళ్లిపోయాడు. అందరు కూప్ అయితే వచ్చింది ఆ బ్యాటింగ్ చూసి. సో ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఇండియా వచ్చేసి లాస్ట్ వికెట్లు అయితే ఉంది. చూడాలి సిచ్యువేషన్ ఏమైద్దో. ఈ రోజు అయితే హోప్ఫుల్లీ ఇదే ఫ్లో ని కంటిన్యూ చేసి మన వాళ్ళు గెలవాలని అయితే కోరుకుందాము. ఒకవేళ అటు ఇటు తేడా జరిగితే సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సో సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఈ రోజు అయితే నేను మీకు కవర్ చేస్తాను. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మనం అయితే ఎంసీజీ బయట అయితే ఉన్నాము. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ మ్యాచ్ లో మనం వచ్చేసి లెవెల్ 4 పైన దూరంగా అయితే ఉంటది అనమాట గ్రౌండ్ కి. అక్కడైతే దొరికాయి లాస్ట్ టైం సీట్స్, కానీ ఈసారి అట్లయితే కాదు, చాలా దగ్గరగా మనకి సీట్స్ అయితే దొరికాయి. సో ఈ రోజు మ్యాచ్ ని చాలా మంచి వ్యూ తో అయితే ఎంజాయ్ చేయొచ్చు. అందరు ప్లేయర్స్ మనకి క్లియర్ గా అయితే కనిపిస్తారు. లాస్ట్ టైం మనం వచ్చేసి గేట్ నెంబర్ 3 నుంచి అయితే ఎంటర్ అయ్యాము, అక్కడ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి గేట్ నెంబర్ 4 ఇక్కడ నుంచి అయితే ఎంటర్ అవుతున్నాం. అసలు జనాలే లేరు. మొన్న అయితే ఇక్కడ దాకా క్యూ ఉండేది, అక్కడ నుంచి ఇక్కడ దాకా. ఈ రోజు అసలు జనాలే లేరు. అండ్ హియర్ ఈజ్ అవర్ సిక్కి నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టిండో చూడడానికి. అది ఈ రోజు ఎంత దూరం తీసుకెళ్తారనేది చూడాలి. హోప్ఫుల్లీ నితీష్ కుమార్ రెడ్డి ఇటు నిలబడి 480 స్కోర్ కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ టికెట్స్ అయితే మనం స్కాన్ చేసేసుకోవాలి. ఈ రోజు కింద రోలో తీసుకున్నాం మనం అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ మజా ఉండబోతుంది. సో టైం వచ్చేసి ఇప్పుడు 9:55 అవుతుంది. కొంచెం సేపట్లో మనకి మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. నేను నా ట్రావెల్ బుకింగ్స్ కి వీగో యాప్ అయితే యూజ్ చేస్తా. వీగో వచ్చేసి ఒక గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. వీగో సర్వీసెస్ మీకు వేరియస్ లాంగ్వేజెస్ అండ్ అన్ని కరెన్సీస్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వీగోలో మీరు ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్స్ తో పాటు ఈ సిమ్స్ ఫీచర్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక కంట్రీకి మీరు వెళ్ళక ముందే ఈ సిమ్ అయితే పర్చేస్ చేసుకొని కనెక్టివిటీ గురించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క యాప్ లో మీకు ఫ్లైట్స్ లైక్ ఇండిగో, స్పైస్ జెట్, ఇంకా డైరెక్ట్ వీగో ఫ్లైట్స్ చూపిస్తుంది. అండ్ హోటల్ బుకింగ్స్ వచ్చేసరికి Airbnb, agoda.com, booking.com ఇంకా చాలా వాటిని అయితే కంపేర్ చేసి మీకు తక్కువ ఫేర్ ఉన్నది అయితే చూపిస్తుంది. నేను నా రెగ్యులర్ ట్రైన్ జర్నీ టికెట్స్ కోసం అయితే నేను ఈ వీగో యాప్ ని యూజ్ చేస్తాను. అండ్ వీగో యాప్ లో ఇప్పుడు కొత్తగా బస్ టికెట్స్ ఫీచర్ కూడా ఉంది. మీరు ఎక్కడికైనా బస్ టికెట్స్ బుక్ చేయాలంటే వీగో యాప్ త్రూ అయితే చేసుకోవచ్చు. వీగో వచ్చేసి వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. ఇది లో కనెక్టివిటీ ఉన్న ఏరియాస్ లో అండ్ లాస్ట్ మినిట్ బుకింగ్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. రియల్ వాల్యూ ఆఫ్ ట్రావెల్ మనకి వీగోతోనే దొరుకుతుంది. దాంతో పాటు మీరు ఏదైనా ఇంటర్నేషనల్ కంట్రీకి వెళ్ళాలనుకుంటే వీగో త్రూ ఇప్పుడు మీరు వీసాస్ కూడా అప్లై చేసుకోవచ్చు చాలా హెజిల్ ఫ్రీగా. ఇంకా యాప్ ని ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి. చాలా కొత్త ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి అబ్బా, తప్పకుండా నచ్చుతుంది. లింక్స్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఈ వీడియో అయిపోయాక ఒకసారి వెళ్ళైతే ఒక లుక్ వేసేయండి. వా ఇక్కడ నుంచి అయితే మటుకు అదిరిపోబోతుంది వ్యూ అయితే. మొన్న పైన ఎక్కడో ఉన్నాను దూరంగా, ఈ రోజు అయితే మటుకు దగ్గరగా సూపర్ 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 ఉండబోతుంది. సో మనది వచ్చేసి హెచ్ సిరీస్ ఎత్తుకుంటా పోదాం పదండి. సో బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే ఈ రోజు అంతమంది జనాలు అయితే లేరు, తక్కువ కనిపిస్తున్నారు. మొన్న డే 1 రోజు అయితే అదిరిపోయారు జనాలు, ఇసుకేస్తే రాళ్ళంత జనము. ఈ రోజు అయితే మటుకు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మనం బ్యాటింగ్ లో అయితే ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అయితే ఉన్నాడు. విశాఖపట్నం వాళ్ళు ఎంత మంది ఉన్నారో కమెంట్ సెషన్ లో అయితే కమెంట్ చేయండి. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వీడియోస్ కనుక చూస్తే ఇది మాత్రం షేర్ చేయండి అతనికి. సో నిన్న మ్యాచ్ అయితే ఆగిపోయింది వర్షం కారణంగా. 359 ఇండియా స్కోరు, 9 వికెట్స్. ఇంకొక వికెట్ అది పడకుండా ఉండాలబ్బా, దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సో ప్రెసెంట్ బ్యాటింగ్ లో వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి అయితే ఉన్నాడు 106 స్కోర్ తో. ఇది హైలైట్ అసలు. అండ్
సిరాజ్ కూడా అన్నమాట. కోహ్లీ 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 ఏడొస్తాడేమో. కోహ్లీ 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 ఇంటికి వెళ్ళిపోతాడు ఏడ్చుకుంటా. సో గైస్ మొన్న అయితే విరాట్ కోహ్లీ ఆ భుజం మీద అయితే గుద్దాడు కదా, ఇతన్నే అన్నమాట శామ్ కాన్స్టాస్. ఇతన్నే. ఈ మ్యాచ్ అయితే మటుకు ఎట్లయిందంటే విరాట్ కోహ్లీ వాస్ శామ్ కాన్స్టాస్ అన్నట్టు అయింది. విరాట్ కోహ్లీ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇతని పేరు పెట్టి ట్రోల్ చేస్తున్నారు తెల్లోళ్ళు అండ్ మనోళ్ళు. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఉంటే మనోళ్ళంతా కోహ్లీ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. సో మొన్న అయితే మటుకు ఆ పైన ఆడో కూర్చున్నాం మనము. అప్పుడు సీట్లు అయితే సరిగ్గా అవైలబుల్ దొరక్క లాస్ట్ మూమెంట్ లో బుక్ చేయడం వల్ల ఇప్పుడైతే మటుకు కింద చాలా దగ్గరగా దొరికాయి అనమాట. జస్ట్ ఒక 5-6 rows వెనకాలైతే మనం కూర్చొని ఉన్నాం. చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి వ్యూ అయితే మటుకు అదిరిపోయింది. అండ్ జనాలు కూడా చూడండి, మొన్న అయితే ఇదంతా నిండిపోయి ఇప్పుడు అసలు బ్లాక్ లో ఒక్కరు కూడా లేరు. అదంతా ఖాళీగా ఉంది. మొన్న ఎక్కడ ఖాళీ లేదు, అసలు ఇసుకేస్తే రాలని జనం మొన్న. ఇప్పుడైతే మటు ఖాళీగా ఉంది. ఓ అద్దర కొడుతున్నావయ్యా. 4 నితీష్ కుమార్ ఫామ్ అంటే ఫామ్ లో ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇంకో 4. 7 ఒక్కడే తక్కువ పాపం. కోహ్లీ 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 అవుటా పక్కన రే నాట్ అవుట్ ఇంట్రా రే ప్లీజ్ రా. నాట్ థర్డ్ ఎంపైర్ వెయిట్ కమాన్ అవుట్ అవ్వకూడదు. నిజంగా చెప్తున్నా, ఈ మ్యాచ్ కనుక గెలిస్తే మటుకు నితీష్ కుమార్ రెడ్డి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంతే. చూద్దాం తగిలిందా? అవుటా నాట్ అవుటా? తగల్లే కమాన్ నాట్ అవుట్ తగల్లే. చూద్దాం డెసిషన్ పెండింగ్. బా ఇదబ్బా టెన్షన్ అంటే ఇట్లుండాలి మ్యాచ్ అంటే. నాట్ అవుట్. కమాన్ ఇంకో 100 కొట్టండి. అరే పాపే వాడి నిద్ర కూడా పట్టదు వాడికి మనం చేసే ట్రోలింగ్ కి. కాన్స్టాస్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలు కోహ్లీ ఇదే అరుస్తున్నారు అనమాట. అబ్బా క్యాచ్. ఓకే మ్యాన్, ఓకే గుడ్ సూపర్ బాగాడావు. దట్స్ ఫైన్ ఓకే ఇండియా ఆల్ అవుట్. 369 స్కోర్ తో నితీష్ కుమార్ రెడ్డి 114 స్కోర్. గుడ్ బట్ ఏం చేయలేం, టైం బ్యాక్. సో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మన వాళ్ళు బౌలింగ్ వస్తారు అండ్ ఆస్ట్రేలియా వాళ్ళు బ్యాటింగ్ అయితే వస్తారు. రేపు కూడా మ్యాచ్ ఉంటుంది, J5 కూడా. ఈ రోజు రేపు ఏది పరిస్థితి అనేది అయితే చూద్దాం. సో ఇప్పుడు మన వాళ్ళు బౌలింగ్ వచ్చారు కాబట్టి ఏమాత్రం ఇస్తారు హడావిడి. సో సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ వచ్చింది అనమాట. చూద్దాం ఏమాత్రం హడావిడి చేస్తారో. బూమ్ అందరం కొట్టేశారు. కాన్స్టాస్ ఎగిరిపోయాడు. లేదు అవుట్ టైమర్ పెట్టారని మ్యాక్సిమం అవుట్. ఆగాగు సరిపోయింది పో. అవుటా నాట్ అవుట్. బూమ్రా బౌలింగ్ వస్తే చాలు ఎవరెవరిని అవుట్ చేస్తారా అని అయితే అందరు ఎక్సైటెడ్గా ఉన్నాడు. చూద్దాం రివ్యూ అయితే ఉంది. అవుటా కాదా తగిలిందా? స్టార్ట్ అయిపోయింది. నాట్ అవుట్. దాని నుంచి రివ్యూలు పోవడం, నాట్ అవుట్ అవడం సరిపోయింది. బూమ్రా అవుటా? అదే ఇప్పుడన్నా అవుట్ ఏంట్రా నాయన. నాట్ అవుట్. షట్ 2 సార్లు మిస్. అవుటా నాట్ అవుటా? మళ్ళా రివ్యూ. అవుటా? రివ్యూ ఇన్ ప్రోగ్రెస్. అరే వీళ్ళ గ్రౌండ్ అని చెప్పి మోసం చేస్తున్నారు మనల్ని. రివ్యూ ఇస్ అన్సక్సెస్ఫుల్, నాట్ అవుట్. స్మిత్ దిగాడు. వీళ్ళు
పంపించేస్తే చాలు ఇంటికి. సో స్మిత్ అయితే బ్యాటింగ్ లోకి వచ్చాడు అనమాట. ఈయన సక్సెస్ఫుల్ ఇంటికి పంపిస్తే చాలు కొన్ని హోప్స్ అయితే వస్తాయి మనకి మ్యాచ్ గెలవచ్చానని. సో లాస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా స్టార్టింగ్ లోనే ఇంటికి పంపించేస్తారు. ఇప్పుడు చూడాలి పరిస్థితి ఏంటనేది. సో మేమైతే లెవెల్ 2 కి వచ్చాము. ఇందాక మనం కింద కూర్చున్నాం, అక్కడ కూర్చున్నాం. అది వచ్చేసి లెవెల్ 1 అనమాట. ఇది వచ్చేసి లెవెల్ 2 అండ్ ఆ పైది వచ్చేసి లెవెల్ 3 అండ్ ఆ పైది వచ్చేసి లెవెల్ 4. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇంకా బాగుంది. ప్లస్ ఎండ్ అయితే పడట్లేదు. ఇక్కడ పైన షేడ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎవరైతే పర్సన్ వర్క్ చేస్తారో ఆమె వచ్చేసి మా టికెట్స్ చూసి మీకు కావాలంటే నేను ఫ్రీగా అప్గ్రేడ్ చేస్తాను, మీరు ఇక్కడ కూర్చోవచ్చు, ఇదంతా ఖాళీ అని చెప్పింది. సో మేమైతే ఇక్కడ కూర్చుంటున్నాం హ్యాపీగా నీడలో ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట. గుడ్ 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 ఫ్రీ అప్గ్రేడ్. ఈ సీట్స్ అయితే బాగున్నాయి. కొంచెం కుషనింగ్ కూడా ఉంది ఇట్లకైతే. దానికి కుషనింగ్ ఏం లేదు. ఆడంతా చూడండి ఎండబడుతుంది, ఇటు అసలు ఎండే లేదు. సో బేసిక్ గా మనకి కేటగిరీ వైజ్ గా టికెట్స్ అయితే ఉంటాయి. కింద టికెట్స్ వచ్చేసి అరౌండ్ $30 to $35 అయితే పడుతుంది అనమాట ఒక టికెట్. అండ్ పైన వచ్చేసి నాకు తెలిసినంత వరకు అరౌండ్ 50 or 60 ఉంటుంది. అది 160 ఏసీ క్యాబిన్ ఉంది కదా, ఆ ఏసీ క్యాబిన్ టికెట్ వచ్చేసి 160. ఇది వచ్చేసి 50 or 60 లెవెల్ 2. సో దీనికైతే మేము ఫ్రీగా అప్గ్రేడ్ అయ్యాం. కింద ఓన్లీ మనకి ప్లాస్టిక్ చైర్స్ లాగా అయితే ఉన్నాయి. ఇక్కడ సీట్లకు వచ్చేసి కొంచెం ఇదిగోండి కుషన్తో పాటు కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. అసలు ఏమన్నా ఎంకరేజ్మెంట్ ఆ కోహ్లీకి అయితే. ఇప్పటి వరకు మన తెలుగు బిడ్డ నితీష్ కుమార్ రెడ్డి అయితే బౌలింగ్ చేసాడు. లంచ్ బ్రేక్ తర్వాత ఆల్మోస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యి ½ an hour అయితే అవుతుంది. ప్రెసెంట్ ఆస్ట్రేలియా స్కోర్ గానే చూసుకున్నట్టయితే సెకండ్ ఇన్నింగ్స్ లో 2 wickets కి 80, 185 లీడ్ లో ఉందన్నమాట. కొంచెం కష్టమే మన వాళ్ళు కవర్ చేయడం, కానీ ట్రై చెయ్యాలి ఖచ్చితంగా. వెళ్ళిపోయాడు ఇంటికి. రెండోసారి పంపించావు స్మిత్ ని. ఇండియా 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 ఇండియా. వన్ మోర్ వికెట్. వాట్ ఏ వికెట్. బుమ్రా బాయ్ అదరగొట్టావు. ఈ మ్యాచ్ తో ఇప్పటికి 200 వికెట్స్ బుమ్రా తీశారు. సో ఈ క్యాచ్ ఏదైతే ఉందో నితీష్ కుమార్ రెడ్డి పట్టాడు. అల్లాడిస్తున్నాడు అబ్బా ఈ మ్యాచ్ అయితే మటుకు మన తెలుగోడు. మళ్ళీ వికెట్ వికెట్. వాట్ ఏ వికెట్. ఒకే ఓవర్ లో 2 వికెట్లు. బుమ్రా బాయ్ అల్లాడిస్తున్నాడు అసలు. ఏమన్నా బాబా. వాట్ ఏ వికెట్. ఒక్కసారి ఇండియా ఫ్లాగులు చూడండి, దుమ్ము లేపుతున్నాయి. మొత్తం ఇండియా ఫ్లాగ్లు ఎక్కడ చూసినా మొత్తం ఇండియా ఫ్లాగ్ అల్లాడిస్తున్నారు. ఏ మనోళ్ళు ఏం తిన్నారో కనుక్కోవాలి. తినిన తర్వాత ఊపొచ్చింది. దిగిన వాళ్ళు దిగినట్టు వెళ్ళిపోతున్నారు అనమాట అవుట్ అయ్యి. లబుషాంగే మాత్రం ఉంటున్నాడు. 86 runs కి 5 వికెట్లు. ఇది హైలైట్ అసలు. గట్టి తలుచుకుంటే అయిపోద్ది, మనం గెలుస్తాం ఈ మ్యాచ్ తలుచుకుంటే మనోళ్ళు. హలో ఆకాష్ బాయ్, నమస్తే. మళ్ళీ పడింది రా. 6 wickets ఆస్ట్రేలియా. వన్ మోర్. ఇంకో 4 wickets ఉన్నాయి. అసలు ఎంత ఎక్సైటింగ్ గా ఉందంటే మ్యాచ్ అంత ఎక్సైటింగ్ ఉంది. ఈ రోజు సెకండ్ ఇన్నింగ్స్ లో అద్దరు కొట్టేస్తున్నారు మనోళ్ళు. లబుచంగేకి తోడు ఎవరైతే బ్యాటింగ్ దిగుతున్నారు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ కుమ్మిన్స్ అయితే వచ్చాడు, చూద్దాం పరిస్థితి. సో ఇప్పుడు వచ్చేసి టీ బ్రేక్ టైం వచ్చేసి 3:20 అవుతుంది. ఆస్ట్రేలియా 6 wickets కి 135 స్కోర్ అనమాట. వీళ్ళు నిదానంగా వెళ్ళిపోతున్నారు, తెలియకుండానే స్కోర్ కొట్టేస్తా ఉన్నారు. ఇంకొక 4 wickets వీలైన త్వరగా తీస్తే చాలా హ్యాపీ. అసలు ఇండియా గెలుచుద్దని హోప్ అయితే ఉంటది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ ఇన్నింగ్స్, రేపు ఒక్క రోజే మనకి టైం ఉంటది. ఆ 4 wickets ఈ రోజు తీయగలిగితేనే రేపు మనకి కొంచెం స్కోప్ అయితే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఒక 135 స్కోరు, పాత స్కోరు మొత్తం కలుపుకుంటే 240 అయిపోయింది. 240 లీడ్ లో ఉంది ఆస్ట్రేలియా ఇప్పుడు. సో మనోళ్ళు రేపు ఒక్క రోజులో 240 కొట్టాలంటే ఈ రోజు వికెట్లు వీలైనంత వరకు అయితే తీసేసేయాలి చాలా వరకు. ఈ సీట్లు అయితే భలే ఉన్నాయి కింద కన్నా, కానీ కిందంతా నెక్స్ట్ లెవెల్ రచ్ అయితే చేస్తున్నారు అందరూ. వికెట్లు పడినప్పుడు కానీ లేదా క్యాచ్లు పట్టినప్పుడు కానీ అట్లాగా. ఇక్కడ వచ్చేసి అంతలే, అందరు సైలెంట్ గా ఉన్నారు అనమాట. సో కొంచెం కాఫీ ఏదైనా తెచ్చుకుందాము అని చెప్పి బయటకి అయితే వచ్చాము. ఎండ పడుతుండేసరికి హెడ్ ఏక్ వచ్చేస్తుంది అనమాట. చూద్దాం, మేము బయటకు వస్తే వికెట్ పడుద్దేమో చూడాలి. ఈ రోజు 6 వికెట్లు మనం అడి కూర్చున్నప్పుడే పడ్డాయి. సో మనం త్వరగా కాఫీ తెచ్చుకొని వెళ్ళి కూర్చుందాం, వికెట్ పడిపోద్ది. వన్ మోర్ వికెట్. సో లబుషంగే అయితే వెళ్ళిపోయాడు. 7 wickets. ఆస్ట్రేలియా 148 స్కోరు. డిఎస్పి మావ అయితే వికెట్ తీసాడు రోయ్. మళ్ళీ రచ్చ చేస్తారు మన వాళ్ళు చూడండి. వన్ మోర్. థర్డ్ అంపైర్ డెసిషన్ పెండింగ్.
కమాన్ అవుట్ అవ్వాలి. ఇండియా 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 కమాన్ అవుట్ ఇట్స్ అవుట్. బూమ్రా బాయ్ అదరగొట్టేస్తున్నావు. గొంతు కూడా పోయింది నాకైతే అరిచి ఇట్స్ అన్ అవుట్. ఇంకో 2 ఇంటికి పంపించేద్దాం. అసలు డే 1 కాదు కానీ ఈ రోజు ఏమన్నా ఉందా ఫీలింగ్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఈ రోజు అయితే ఒకే రోజు 8 వికెట్లు తీశారు మన వాళ్ళు. ఇంకా ఆలోచించండి, అదరగొట్టేస్తున్నారు అబ్బా ఇండియా అయితే. ఈ టెస్ట్ మ్యాచ్ అయితే మటుకు నితీష్ కుమార్ రెడ్డి నిన్న డే 3లో అదరగొట్టేశాడు. ఈ రోజు కూడా అసలు ఏమన్నా తెలుసా, ఏమన్నా ఫీల్డింగ్ చేస్తున్నాడా నెక్స్ట్ లెవెల్. తెలుగు కూడా మజాక మినిమం ఉంటుంది మరి. బూమ్రా సిరాజ్ నితీష్ కుమార్ ఇలా ముగ్గురే అల్లాడిచ్చేస్తున్నారు మ్యాచ్ అయితే. డే 3 అల్లాడిచ్చారు, డే 4 ఈ రోజు కూడా దుమ్ము లేపేస్తున్నారు. నిన్న బ్యాటింగ్ లో దుమ్ము లేపితే ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డి ఫీల్డింగ్ అండ్ బూమ్రా సిరాజ్ బౌలింగ్ లో అదరగొట్టేస్తున్నారు. వన్ మోర్ వికెట్. ఆస్ట్రేలియా 9 వికెట్స్ 173 స్కోర్. 64 ఓవర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకొక వికెట్ తీస్తే ఇంటికి పంపించేయచ్చు ఆస్ట్రేలియాని. బాబా ఇది చూడండి ఏమన్నా ఎగురుతున్నాయి ఇండియా ఫ్లాగ్స్. ఎక్కడన్నా చూడండి మనోళ్ళది రచ్చ. మొత్తం గ్రౌండ్ అంతా మన ఫ్లాగ్లే. సో జడేజా అయితే వికెట్ తీసాడు అనమాట. బౌలింగ్ అదరగొట్టేసాడు. లాస్ట్ వికెట్ ఇంకొకటి, ఇది గనక తీస్తే రివ్యూ అయితే ఉంది. లాస్ట్ వికెట్ ఏమైంది రివ్యూ ఇన్ ప్రోగ్రెస్. లాస్ట్ వికెట్ అమ్మా. ఇది అవుట్ అయితే మన వాళ్ళు బ్యాటింగ్ వచ్చేస్తారు. సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వస్తారు మన వాళ్ళు బ్యాటింగ్ చూడొచ్చు. కాలుకి తగిలింది. పక్క నుంచి వెళ్ళింది చూడండి, 1 ఇంచు పక్క నుంచి వెళ్ళింది, లేదా లాస్ట్ వికెట్ పడిపోయింది. ఎవరో చూడండి ఈడ కొట్టుకుంటున్నారు. అది చూడండి ఆడ, అదిగోండి పోలీసులు అయితే వచ్చారు. అది చూడండి ఆడ కొట్టుకుంటున్నారు. అది పోలీసులు అయితే వచ్చారు. ఇదిగోండి కొట్టుకున్నారు. అదిగోండి పోలీసులు అయితే వచ్చారు. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు అనమాట. ఇండియా వాజ్ ఆస్ట్రేలియా. పాపం మ్యాచ్ లో చూడాలి కానీ కొట్టుకుంటే ఏమొస్తుంది. పోలీసులు అయితే వెంటనే వితిన్ సెకండ్స్ లో వచ్చారు. ఇదంతా ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిగో వీళ్ళంతా వచ్చేసి ఆస్ట్రేలియా ఫ్యాన్స్ అనమాట. ఇటు సైడ్ అంతా వచ్చేసి ఇండియన్స్. అటువైపు అవునా. సో వీళ్ళిద్దరు అరుచుకుంటున్నారు. అటు సైడ్ వాళ్ళు ఇటు అరుస్తున్నారు, ఇటు సైడ్ వాళ్ళు అటు అరుచుకుంటున్నారు. ఫింగర్స్ చూపించుకుంటున్నారు. రచ్చ అయితే చేస్తున్నారు అనమాట. మనోళ్ళో లేదా వాళ్ళలో తెలియదు. ఆడైతే ఒక గొడవ అయితే జరిగింది. ఈ రోజు అఫీషియల్ అటెండెన్స్ కనుక చూసుకున్నట్టయితే 43,867. మొన్న అయితే ఏకంగా 86,000 అనమాట. ఈ రోజుతో కంపేర్ చేసుకుంటే మొన్న డబల్ అయితే ఉన్నారు జనాలు. ఈ రోజు తక్కువ ఉన్నారు. ఇంకొక 10 నిమిషాల్లో మ్యాచ్ అయితే అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు టైం 5:56 కల్లా క్లోజ్ అయిపోద్ది మ్యాచ్. ఆస్ట్రేలియా వాళ్ళైతే నిదానంగా తింటున్నారు అనమాట ఓవర్స్ ని, టైం ని. చూద్దాం, ఇంకా 9 మినిట్స్ ఉంది. ఈ 9 మినిట్స్ లో ఏమైనా అవుట్ చేస్తే హ్యాపీ, లేదంటే రేపు కంటిన్యూ అయింది ఆస్ట్రేలియా వాళ్ళ బ్యాటింగ్. ఈ రోజు మ్యాచ్ అయితే అయిపోయింది. ఆస్ట్రేలియా 228 స్కోరు. సెకండ్ ఇన్నింగ్స్ లో 9 వికెట్స్. ఆ ఒక్క వికెట్ అయితే ఎంత చూసినా పడట్లేదు అనమాట. సో ఆస్ట్రేలియా 333 లీడ్ లో ఉంది. చాలా టఫ్ స్కోర్ అయితే ఇచ్చారు. ఇంకా ఒక వికెట్ అయితే ఉంది. ఇంకా రేపు మార్నింగ్ కంటిన్యూ అయింది. చూడాలి పరిస్థితి ఏందో. సో టైం వచ్చేసి 6:05 అవుతుంది. మ్యాచ్ అయితే డే 4 ఇంతతో ఎండ్ అవుతుంది అనమాట. సో అందరూ ఇళ్ళకైతే బయలుదేరే. చలో మనం కూడా బయటికి పోదాం పదండి.